ఈ హిందూ శ్మశాన వాటికల్లో ఏ డంప్ యార్డ్ అయితే కొనసాగుతుందో ఆ డంప్ యార్డ్లో ప్లాస్టిక్ వస్తువులు ఏరుకునేటోడు, సీసాలు ఏరుకుంటోడు, ఇంకేమైనా వస్తువులు ఏరుకుంటోడు, ఇవన్నీ ఒక పెద్ద మాఫియా. నేను వచ్చినప్పుడే నేను ఎంపీని తెలిసి కూడా వాడు ఎగెత్తాండు ఇక్కడ ఎవడు ఆఫీసరు, మీరు ఎంపీని పోయి అడుగుపోండి ఎంపీ ఏమైనా చేయగలని చెప్పి ఎగేస్తే ఎవరు వచ్చిండు, తాగి మేము ఆటోలు నడుపుకుంటాం, మా ఉపాధి ఏందని చెప్పి అంటున్నాడు వాడు. అంటే ఎట్లున్నా చూడండి. అంటే వాని ఉపాధి కోసం ఒక 55 కాలనీల ప్రజానికానికి మేము ఇక్కడ చెత్త వేస్తాం, మీ ఆరోగ్యాలు ఖరాబు చేస్తాం, హిందూ శ్మశాన వాటికి అయితే మాకేందనేటువంటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి. దీనిలో ఏదో ₹1,00,000 ₹2,00,000 అది కాదు. ఇది మొత్తం స్టడీ చేస్తే మొత్తం జంట నగరాలలో ఈ చెత్తలో పెద్ద మాఫియా ఉంది.